नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ऑर्डर भी करा रहे क्या तुम्हें बच्चों आज तो बच्चन हमारे बड़े पैकेज होंगे। बोल दो क्या भगा रहे हो एम्बुलेंस के అంటే లింక్ ఇచ్చేద్దాం. సెకండ్ ప్రశ్న ఉన్నాడా లేదన్నా సో ఈరోజు ఒక ఇంటర్స్టేట్ ఆన్లైన్ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ర్యాకెట్స్ని పట్టుకోవడం జరిగింది. మరి 3 కేసెస్ చేశాము. ఇందులో మనకి ఆర్జీఐలోని రాయన్ నగర్, నార్సింగి పోలీస్ స్టేషన్స్లో అండ్ అబౌట్ 1.84 crores ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్లో కూడా ఈ మనీ రికవర్ చేశాము. టోటలీ 7 బుకీస్ని అరెస్ట్ చేశాము అండ్ అబౌట్ 36 మొబైల్ ఫోన్స్, దెన్ ల్యాప్టాప్స్ అండ్ రౌటర్స్ అండ్ ట్యాబ్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. మరి డీటెయిల్స్లోకి పోతే ఫస్ట్ కేస్ మనకి శంషాబాద్లోని జరిగింది. ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శంషాబాద్ సత్యనారాయణ అండ్ హిస్ టీమ్ వన్ ఆఫ్ ద మెయిన్ బుకీస్ని ఇక్కడ పట్టుకోవడం జరిగింది. సో ఇందులో మనకి నరసింహరావు అనే ఒక సబ్ బుకీ, రెసిడెంట్ ఆఫ్ ఎస్ఆర్ నగర్ అండ్ నెల్లూరుకి చెందిన ఈయన మెయిన్ బుకీ గణపతి రెడ్డి అండ్ శ్రీనివాస రాజు నుంచి ఈ యాప్స్ యాక్సెస్ తీసుకోవడం జరిగింది. సో ఈ యాప్స్ యాక్సెస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఈ పంటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత ఈ గేమింగ్ రన్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ 3 యాప్స్ అంటే వజ్రా ఎక్స్చేంజ్ ఇది, తర్వాత ఈ మెట్రో ఎక్స్చేంజ్ అండ్ రాధా ఎక్స్చేంజ్ అని ఈ 3 యాప్స్ ఇచ్చి చాలా పెద్ద ఎత్తున వీళ్ళు ఆన్లైన్ ఐపీఎల్ బెట్టింగ్ చేస్తూ ఉన్నారు. ఇది ఈ పర్టికులర్ కేసులో మనకి అబౌట్ 60.1 lakh క్యాష్ అండ్ అకౌంట్స్లో అబౌట్ 32.2 lakhs, టోటలీ అబౌట్ 92 lakhs వరకు మనం ఈ కేసులోని సీజ్ చేయడం జరిగింది. ఇందులోని కేసు అయితే అబౌట్ ఒక గేమింగ్ యాక్ట్ కేసు ఆర్జేలో కూడా మనము రిజిస్టర్ చేసినాము. సెకండ్ కేసు ఇది రాయన్ నగర్ కేసులోని మనకి ఈ సబ్బుకి భూపతి రాజు, రవిరాజు అన్న ఒక మెయిన్ బుకీ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది ఈ యాప్స్ యాక్సెస్. సో ఈ యాప్స్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ అందరు పంటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసి ఈ తర్వాత ఈ పెద్ద ఎత్తున ఆన్లైన్ గేమింగ్ అన్నది చేస్తూ ఉన్నారు. రవిరాజ్ ఈజ్ అ మెయిన్ బుకీ, ఈజ్ అ రెసిడెంట్ ఆఫ్ డిండిగల్ అండ్ భీమవరంకి చెందిన ఈయన.
టోటలీ ఈ కేసులోని అబౌట్ 71.5 lakhs ఇది క్యాష్లో అండ్ బ్యాంక్ అకౌంట్లో అబౌట్ 7.3 lakhs అన్నది సీజ్ చేయడం జరిగింది. టోటలీ అబౌట్ 81 lakhs. దీనికి సంబంధించిన కేసు మనకు ఆర్జీఐలో రిజిస్టర్ చేసినాము. ఇందులోని యాప్స్ ఏదైతే వాడారో క్రికెట్ లైవ్, గురు అండ్ రాధే ఎక్స్చేంజ్ అని ఈ 2 యాప్స్ వాడడం జరిగింది. ఆల్ ఆఫీసర్స్, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శంషాబాద్, రాయన్ నగర్ అండ్ బాలానగర్ ముగ్గురు కష్టపడి ఈ 3 కేసెస్ వరకు చేసి చాలా వరకు మనకి ఈ క్రికెట్ బెట్టింగ్ అనేది అరికట్టారు. మనకి both the additional DCPs of SOT Shobhan and Narayana and our DCP SOT Rashid గారి ఆధ్వర్యంలోని ఈ ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా మనము చేసి ఈ సీజర్స్ అన్నది చేయడం జరిగింది. ఇందులోని మనకి both the DCPs రాయన్ నగర్ అండ్ ఆల్సో శంషాబాద్ ఆల్సో హ్యావ్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్. మన ఎంతోమంది కానిస్టేబుల్స్ కూడా SOT వాళ్ళు మనకి మంచి ఇన్పుట్స్ తెచ్చి ఈ కేసు డిటెక్ట్ చేయడానికి తోడ్పడ్డారు. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. సో ఇక్కడ ఓవరాల్గా మనం చూస్తే మనకి వినోద్ కుమార్ అని మెయిన్ బుక్ ఉన్నాడు, ఈజ్ ఫ్రమ్ నార్సింగి. మనకి ఈయన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఆఫ్ topaz77.com, దెన్ ఇంకొక యాప్ తీసుకొని పంటర్స్కి వీళ్ళు యాక్సెస్ ఇచ్చి పెద్ద ఎత్తున వీళ్ళు కూడా మనకి ఇది చేస్తూ ఉన్నారు. సో మెయిన్ బుక్ ఎవరైతే ఉన్నాడో ఈయన లింగం అలియాస్ హనుమాన్ లైన్స్, ఈజ్ అ రెసిడెంట్ ఆఫ్ ఆల్సో భీమవరం. సో వీళ్ళందరూ ఈ పర్టికులర్ యాప్స్లోని ఏదైతే ఈ అవుట్కమ్ అంటే మ్యాచ్ అవుట్కమ్ మీద వీళ్ళు బెట్ చేసి పెద్ద ఎత్తున వీళ్ళు గేమింగ్ యాక్ట్ అన్నది లేకపోతే గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా మనకి ఫోన్పే, గూగుల్ పే అండ్ పేటిఎంలో జరుగుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ చూస్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాల్ మనకి యాజ్ ఫార్ యాజ్ దిస్ క్రికెట్ బెట్టింగ్ ఈజ్ కన్సర్న్. మన స్టేట్లోని అబౌట్ టోటలీ అబౌట్ 1.8 crores వరకు మనకి ఇది సీజ్ చేయడం జరిగింది. SOT మనకి తెలంగాణ స్టేట్లో అది బ్యాన్ ఉన్నది. సో ఎనీ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆర్ గేమింగ్, వెదర్ ఇట్ ఈస్ స్కిల్ బేస్డ్ ఆర్ ఛాన్స్ బేస్డ్, దిస్ ఈస్ బ్యాన్డ్ ఇన్ తెలంగాణ. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున మనము ఇలాంటి గేమింగ్ క్రికెట్ బెట్టింగ్ అన్నది అరికడతా ఉన్నాం. థ్యాంక్ యూ.